అనుదిన స్తుతి కీర్తనల గ్రంథం నుండి 1000 స్తుతులు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలాన్ని దేవుని నామస్తుతితో ఆరంభిద్దామా? దీర్ఘాయువు చేత తృప్తిపరచు దేవా మీకు స్తోత్రములు, కార్యముల చేత సంతోషపరచు దేవా మీకు స్తోత్రములు. నిత్యము మహోన్నతుడుగానున్న దేవా మీకు స్తోత్రములు. గురుపోతు కొమ్ము వలె నా కొమ్ము పైకు ఎత్తు దేవా మీకు స్తోత్రములు. ముసలితనమందు చిగురు పెట్టించు దేవా మీకు స్తోత్రములు. ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఘనత అన్నీ దేవుడు మనకిచ్చునవే. మన కార్యములను బట్టి కాదు, కానీ కేవలం ఆయన ఉచిత కృప, ఆయన మన పట్ల జరిగించు కార్యముల వలననే జరుగును. మనం పుట్టినది మొదలుకొని మన తోడుండువాడు, మనలను పోషించువాడు ఆయనే. వృద్ధాప్యంలోనూ మనలో పక్షిరాజు యవ్వనం వలె నూతన బలమును పుట్టించువాడు ఆయనే. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు, ఆయన మనలను ఎన్నుకున్నందుకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాపూరితమైన మనసును కలిగి ఉండాలి. ప్రార్థించుకుందామా? మహోన్నతుడా, మహిమా స్వరూపి, మా పట్ల ఆశ్చర్యకార్యములు జరిగించువాడా, మీకు స్తోత్రములు. తండ్రి, మీ ఉచిత కృపను మాకు దయచేస్తున్నందుకు మీకు వెలకట్టలేని స్తోత్రాలు నాయన. అనారోగ్యం, లేమి, అవమానంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన. మరియు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ఈ ఛానల్ను, హ్యాండ్స్ మినిస్ట్రీని, మమ్ములను దీవించి ఆశీర్వదించుమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడును అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.